హాయ్ ఫ్రెండ్స్, చాలామంది జెడ్పేను లింక్ ద్వారా లేదా ప్లేస్టోర్తో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో అడుగుతున్నారు. సో ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం లాగిన్ కింద రిజిస్టర్ నౌ అని ఉంది. సో మనం అక్కడ క్లిక్ చేయగానే మనం వెంటనే మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్టుగా. సో ఇక్కడ మనం మొదట చేయాల్సిన పని ఏంటంటే మనం ఇక్కడ మెయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ మెయిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెయిల్ పోయిందంటే మీరు ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్న టీం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత నేమ్ ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ దగ్గరే. సో ఇక్కడ ఏం లేదంటే చాలా సింపుల్. ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ పెట్టేసి ఆ తర్వాత ఏవైనా నంబర్స్ ఆర్ లెటర్స్ ఇంకా సింబల్స్ తోటి ఒక మిక్స్డ్ పాస్వర్డ్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాను, నా పేరు మహేష్ కాబట్టి నేను మహేష్ 123143 అట్లా ఎంటర్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని కాపీ చేసి కింద కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ సీక్రెట్ పిన్ అడుగుతుంది, మనం ఏటీఎం పిన్ మాదిరిగా. సో అది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్పాన్సర్ ఐడి అడుగుతుంది. ఎవరైతే మనకు స్పాన్సర్ చేశారో ఆయన కోడ్ ఉంటుంది, ఆయన కోడ్ ఎంట్రీ చేస్తాం. ఇక్కడ ప్రజెంట్ నేను నా కోడ్ ఎంట్రీ చేస్తున్నాను. సో దాని అయిపోయిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ అని ఉంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ రిజిస్టర్ అయిపోతుంది. వన్స్ కంగ్రాచులేషన్స్ లాగిన్ అని చెప్పేసి రాగానే మీరు వెంటనే ఇమీడియట్లీ లాగిన్ లోపల వెళ్ళిపోయి అక్కడ మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పెట్టుకున్న మొబైల్ నంబరు 6 డిజిట్స్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవుతాం. సో అప్పుడు మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూస్తున్నట్టుగా యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని మనీ యాడ్ చేసుకొని ప్రైమ్ ఆర్ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం. మనీ ఇలా ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ మనీ యాడ్ చేసుకుంటాం. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు సైట్ ఓపెన్ అవుతుంది. సో సైట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది, స్కాన్ క్యూఆర్ కోడ్. దాని మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా యూపీఐ ద్వారా వెళ్ళేసి మనీ యాడ్ చేసుకుంటాం. మనీ ఇమీడియట్లీ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ మై బిజినెస్ మీద క్లిక్ చేస్తాం. సో మై బిజినెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే యాక్టివేషన్ అప్డేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో దాన్ని ఎంట్రీ చేస్తాం. సో తర్వాత సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు 2 ఉంటాయి, ప్రైమ్ అండ్ సూపర్ ప్రైమ్, అది తీసుకుంటాం. సో నెక్స్ట్ ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేస్తాం. సో ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకు టీపీని అడుగుతుంది. సో అది ఎంటర్ చేయగానే మనకు ఐడి యాక్టివేషన్ అవుతుంది. జెడ్పే యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.